Hello everyone, welcome back to day 21 of 30-day grammar free English speaking challenge. Do you feel nervous when someone says tell me about yourself? మీరు ఎప్పుడైనా నర్వస్గా ఫీల్ అయ్యారా? Tell me about yourself అని అడిగినప్పుడు. In this video you will learn how to answer confidently, simple structure for introduction, interview ready answers, student and job examples, speaking practice section, vocabulary with Telugu meaning. Perfect for beginners and job seekers. Today's topic is very powerful. 3 simple words. Tell me about yourself. Interview lo gaani, meeting lo gaani, college admission lo gaani, this question comes everywhere. After this video, you will answer confidently. Tell me about yourself is not just interview question. It is self-awareness question. If you cannot explain yourself clearly, you don't know yourself clearly. Common mistakes. When an interviewer says, tell me about yourself, many people say, my name is Ravi. I am from Hyderabad. My father is a farmer. My mother is a housewife. This is a biodata, not introduction. They are not asking your family details first. They want to know who are you, what do you do, what is your goal. Tell me about yourself అని అడిగినప్పుడు మన బయోడేటా చెప్పకూడదు. మన బయోడేటా అంటే మై నేమ్ ఇస్ రవి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, మై ఫాదర్ ఇస్ ఫార్మర్ అండ్ సో. దిస్ ఈజ్ కాల్డ్, ఇది మన బయోడేటా అవుతుంది. సో మనము ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు హూ ఆర్ యూ, మీరు ఎవరు, వాట్ డు యూ డూ, మీరు ఏం చేస్తారు, వాట్ ఈజ్ యువర్ గోల్, మీ గోల్ ఏంటి అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ మీ బయోడేటా చెప్పకూడదు. సింపుల్ 4 స్టెప్ స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ నేర్చుకుందాం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. సింపుల్ 4 స్టెప్ స్ట్రక్చర్. యూజ్ దిస్ పవర్ఫుల్ ఫార్ములా. ఫస్ట్ నేమ్ చెప్పండి, మీ కరెంట్ రోల్ చెప్పండి. మీ పేరు, కరెంట్ రోల్, మీరేం చేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్, మీరు చదువుతున్నారా లేదంటే ఎక్స్పీరియన్స్ ఉందా. స్కిల్స్, స్ట్రెంగ్త్, మీ స్కిల్స్ ఏంటి లేదంటే మీ స్ట్రెంగ్త్ ఏంటి. గోల్, ఫ్యూచర్ ప్రయారిటీ, మీ గోల్ ఏంటి లేదంటే మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేది మీ యొక్క టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్కి ఆన్సర్లో ఈ 4 స్టెప్స్ ఉంటే అది చాలా సింపుల్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఒక స్టూడెంట్ ఎలా ఇంట్రడక్షన్ చేసుకుంటాడో ఇప్పుడు మనం చూద్దాం. గుడ్ మార్నింగ్, my name is Ravi. I am currently pursuing my BCom final year. I am interested in finance and accounting. I am a quick learner and enjoy teamwork. My goal is to build a strong career in the banking sector. Simple, clear and professional. ఇక్కడ my name is Ravi. I am currently pursuing my BCom final year. ప్రజెంట్గా నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, నేను ఫైనాన్స్ అకౌంటింగ్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. ఐఎమ్ ఏ క్విక్ లెర్నర్ అండ్ ఐ ఎంజాయ్ టీమ్ వర్క్, నేను త్వరగా నేర్చుకుంటాను, నేను టీం వర్క్ ఎంజాయ్ చేస్తాను, టీంలో వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం. మై గోల్ ఈజ్ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ కెరియర్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకింగ్ సెక్టర్లో నా కెరీర్ని స్ట్రాంగ్గా ఏర్పరచుకోవడానికి నాదొక గోల్ అని మనం చెప్పొచ్చు. ఇది ఒక స్టూడెంట్ ఈ రకంగా చెప్తే ప్రొఫెషనల్గా, సింపుల్గా ఉంటుంది. నౌ రిపీట్ ఆఫ్టర్ మీ. మీ గురించి మీరు చెప్పండి. మై నేమ్ ఈజ్, మీ పేరు చెప్పండి. ఐఎమ్ కరెంట్లీ, మీరేం చేస్తున్నారు, మీరు చదువుతున్నారా, వర్క్ చేస్తున్నారా, లేకపోతే ఏం చేయట్లేదా, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది. మై గోల్ ఈజ్, మీ గోల్ ఏంటో చెప్పండి. ప్రాక్టీస్ లౌడ్లీ. కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్ రిపిటేషన్, మీరు రిపీట్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు మీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ని మాత్రం ఆన్సర్ చేయండి. ఒక జాబ్ సీకర్, మీరు ఉద్యోగాన్ని వెతుకుతున్నారు. సో మీరు ఎలా చెప్పాలి. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ సురేష్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. I have 1 year of experience in production support. I am hardworking and adaptable.
I am looking for an opportunity to grow and contribute to your organization. ఇది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇక్కడ మై నేమ్ ఈజ్ సురేష్. I have completed my బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్లో నా బీటెక్ పూర్తి చేశాను. I have 1 year of experience. I have 1 year of experience. ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్. I am hard working and adaptable. నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను. I am adaptable. I am looking for an opportunity to grow and contribute to your organization. ఫ్రెషర్ విత్ నో ఎక్స్పీరియన్స్. ఒక ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా చెప్పాలి? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మెనీ స్టూడెంట్స్ సే, సార్ ఐ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. దట్స్ ఓకే. సే దిస్, ఐ ఆమ్ a recent graduate in computer science. During my studies, I worked on small academic projects. I am passionate about learning new technologies. I am eager to start my career and gain practical experience. ఇది ఈజీగా ఉంటుంది. సి ద పాజిటివ్ లాంగ్వేజ్. ఓకే, మనం ఇక్కడ పాజిటివ్గా ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తున్నాము అంటే ఏ రకంగా కాన్ఫిడెన్స్గా చెప్తున్నామో ఒకసారి చూడండి. ఐ ఆమ్ ఎ రీసెంట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్. నేను కంప్యూటర్ సైన్స్లో రీసెంట్గా గ్రాడ్యుయేట్ చేశాను. డ్యూరింగ్ మై స్టడీస్ ఐ వర్క్ ఆన్ స్మాల్ అకాడమిక్ ప్రాజెక్ట్స్. నేను మా స్టడీలో కొన్ని అకాడమిక్ ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను. ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం నాకు చాలా ప్యాషన్. ఐఎమ్ ఈగర్ టు స్టార్ట్ మై కెరియర్ అండ్ గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నా కెరియర్ స్టార్ట్ చేయడానికి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవడానికి. సో ఈ రకంగా మనం ఒక ఫ్రెషర్ విత్ నో ఎక్స్పీరియన్స్ అయితే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్కు ఆన్సర్ చెప్పచ్చు. వై పీపుల్ ఫీల్ నర్వస్. జనాలు ఎందుకు నర్వస్గా ఫీల్ అవుతారు? ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్. ఫస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ ఫియర్. ఇంగ్లీష్లో మనం కరెక్ట్గా చెప్తామా లేదా అనేది. ఓవర్ థింకింగ్, ఎక్కువగా థింక్ చేస్తాం. ట్రయింగ్ టు ఇంప్రెస్ టూ మచ్. అవతల వ్యక్తిని లేదా ఇంటర్వ్యూయర్ని, జాబ్ ఇచ్చేవాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎక్కువగా ట్రై చేయడం వల్ల మనము మొదటికే మోసం వస్తుంది. సో మనం అసలు ఏం చెప్పలేము. స్పీకింగ్ టూ ఫాస్ట్గా చెప్పాలని ట్రై చేస్తుంటాం. మధ్యలో ఏదైనా మిస్ అవుతామేమో, మనం గుర్తుపెట్టుకుంది మిస్ అవుతామేమో అని ఉద్దేశంతో ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తుంటాము. దానివల్ల కూడా మనము మిస్టేక్స్ చేస్తుంటాం, నర్వస్ వచ్చేస్తుంటుంది. సొల్యూషన్ ఏంటి? సింపుల్ సెంటెన్స్. చాలా సింపుల్ సెంటెన్స్ యూజ్ చేయండి. మీరు ముందు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ప్రాక్టీస్ చేయండి. స్లో స్పీకింగ్, స్లోగా మాట్లాడండి, స్మైల్ చేస్తూ మాట్లాడండి. ఓకే, సో ప్రాక్టీస్ డైలీ. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే మీరు అక్కడ ఈజీగా చెప్పగలుగుతారు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ దగ్గర ఫేస్ చేస్తే కొన్ని మిస్టేక్ జరగవచ్చు. సో మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు చాలా ఈజీగా చెప్పగలుగుతారు. నౌ ఇమాజిన్ ఐ యామ్ ఇంటర్వ్యూయర్. ఐ ఆస్క్ యూ, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Pause the video, speak for 30 seconds. Don't worry about mistakes. Practice is more important than perfection. మీరు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి ఒకసారి నాకు 30 సెకండ్స్ ప్రాక్టీస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ కామెంట్ బాక్స్. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చూద్దాం. డోంట్ స్పీక్ ఫర్ 5 minutes. చాలా లాంగ్ అంటే 5 minutes కానీ 4 minutes కానీ చాలా లాంగ్గా మాట్లాడడానికి ట్రై చేయకండి. డోంట్ షేర్ నెగిటివ్ థింగ్స్ షేర్ చేయకండి. నాకు అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు, సో డోంట్ షేర్ నెగిటివ్ థింగ్స్ అట్ ఆల్. డోంట్ సే ఐ డోంట్ నో. ఎనీథింగ్ ఏదైనా సరే మీకు తెలియకపోయినా ఐ డోంట్ నో అనే వర్డ్ మాత్రం యూజ్ చేయకండి. స్పీక్ 40 to 50 seconds. మ్యాక్సిమం 1 minute లోపే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి. బీ పాజిటివ్, బీ హానెస్ట్. పాజిటివ్గా ఉండండి, హానెస్ట్గా మాట్లాడండి. షార్ట్ వర్షన్ ఫర్ క్విక్ ఇంట్రో. మనము ఒక చిన్న వర్షన్, సరే ఇప్పటి వరకు కొంచెం లెంతీగా చూసాం, ఇప్పుడు స్మాల్ షార్ట్ వర్షన్. ఇఫ్ సిచ్యువేషన్ ఈజ్ క్యాజువల్, సే క్యాజువల్గా మన గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నప్పుడు ఐఎమ్ వెంకటేష్. ఐ వర్క్ యాజ్ కాంటెంట్ క్రియేటర్ అండ్ ఇంగ్లీష్ ట్రైనర్. ఐ ఎంజాయ్ టీచింగ్ అండ్ హెల్పింగ్ పీపుల్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్. షార్ట్, స్వీట్ అండ్ స్మార్ట్. ఈ రకంగా మీరు చెప్పగలిగితే చాలా షార్ట్గా ఉంది, చాలా స్వీట్గా ఉంది, అవతల వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో ఎక్కువ ఇందులో మిస్టేక్స్ రావడానికి కూడా ఛాన్స్ లేదు. ఐ యామ్ వెంకటేష్. ఐ వర్క్ యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్ అండ్ ఇంగ్లీష్ ట్రైనర్. I enjoy teaching and helping people improve communication skills.
షార్ట్, స్వీట్ అండ్ స్మార్ట్. పవర్ఫుల్ సెంటెన్స్ ప్యాటర్న్స్. కొన్ని ప్యాటర్న్స్ చూద్దాం. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్, ఐ am passionate about, my goal is to. These 5 lines can build any introduction. మన ఇంట్రడక్షన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఈ 5 లైన్స్తో. మీరు ప్రాక్టీస్ చేయండి. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్, ఐ am passionate about, my goal is to. సో ఇవి చాలు. ఓకే, సో ఈ ప్యాటర్న్ వచ్చేసి మీరు చెప్పగలిగితే సరిపోతుంది. బాడీ లాంగ్వేజ్ సెక్షన్ వెరీ ఇంపార్టెంట్. స్టాండ్ స్ట్రైట్, మెయింటైన్ ఐ కాంటాక్ట్. స్ట్రైట్గా నిలబడండి, ఐ కాంటాక్ట్ చూపించండి, స్మైల్ స్లైట్లీ, కొంచెం నవ్వండి, డోంట్ ఫోల్డ్ హ్యాండ్స్ నర్వస్లీ. మీరు చేతులు కట్టుకొని నిలబడకండి. కాన్ఫిడెన్స్ ఈజ్ 50% బాడీ లాంగ్వేజ్. మన కాన్ఫిడెన్స్ అనేది మన బాడీ లాంగ్వేజ్తో ఒక 50% వచ్చేస్తుంది. ఇప్పుడు మన వొకాబులరీ చూద్దాం. ఇందులో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వాడాము, వాటి మీనింగ్స్ చూద్దాం. పర్స్యూయింగ్ అంటే కొనసాగుతున్నా అంటే మనం చదువుతున్నాను, కొనసాగిస్తున్నాను. ప్యాషనేట్ అంటే ఆసక్తి గల, నాకు చాలా ప్యాషనేట్గా ఉందండి, ఆసక్తిగా ఉంది. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. అడాప్టబుల్ అంటే పరిస్థితులకు సరిపడే, సో ఆ పరిస్థితులకు ఏ రకంగా సరిపడుతుందో నేను ఆ రకంగా మలుచుకుంటాను నన్ను అని చెప్పడానికి. కంట్రిబ్యూట్ అంటే సహకరించు. ఆపర్చునిటీ అవకాశం. కాన్ఫిడెంట్ ఆత్మవిశ్వాసం. ప్రొఫెషనల్ అంటే వృత్తిపరమైనది. రిమెంబర్, tell me about yourself is not just interview question, it is self-awareness question. If you cannot explain yourself clearly, you don't know yourself clearly. Spend time knowing your strengths, your interests, your goals. Clarity builds confidence. From today, don't fear this question. Prepare 4 lines. Practice daily. Speak in front of mirror. Record your voice, improve 1% daily. Next time someone asks, tell me about yourself, you will smile and answer confidently. ఈ 4 lines ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టైం ఎవరైనా అడిగినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. ఇది 100%. ఇఫ్ దిస్ వీడియో హెల్ప్ యూ, టైప్ ఇన్ కామెంట్స్ ఐఎమ్ కాన్ఫిడెంట్. షేర్ దిస్ వీడియో విత్ వన్ ఫ్రెండ్ హూ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. Subscribe to Easy English Learning. See you in the next powerful lesson. Keep learning, keep speaking, keep growing. Thank you for watching.